ఒకవైపు ముంపు ప్రాంతాల్లో పర్యటనలు, మరొక వైపు పలు శాఖలో సమీక్షా సమావేశాలతో సీఎం చంద్రబాబు ఈ వారం బిజీగా ఉన్నారు. ఇక ఈ వారం ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే చంద్రబాబు అధికారులను అలర్ట్ చేశారు. తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బుడమేరు గండ్లను పూడ్చివేయటంలో మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల గురించి ప్రస్తావిస్తూ నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన అభినందించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గేట్ల దగ్గర అడ్డుపడిన బోట్లను కూడా పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుందని సీఎంకు ఇంజనీర్లు చెప్పారు. ఆదివారం ఉత్తరాంధ్రకు వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏలేరు రిజర్వాయర్కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన. కాలువలు, చెరువులు, డ్రైన్లను గండ్లు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో పాటు తాగునీరు, ఆహారం పంపిణీ, మెడికల్ క్యాంపుల నిర్వహణకు కూడా రెడీగా ఉండాలని, ఆయన సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళంలో నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సీఎం చంద్రబాబు మరోసారి రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని ఆదేశించారు. కాల్వల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని సూచించారు. ముందస్తు చర్యల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆయన ఆలోచన. విజయవాడలో వరద బాధితులకు పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పరులోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విరాళమిచ్చారు. వారి పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్న వీడియోను సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ ప్రశంసించారు. ఆ వీడియో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న స్కూల్ యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. విజయవాడలోని వరద ప్రాంతాల్లో సోమవారం కూడా చంద్రబాబు పర్యటించారు. కబేళా సెంటర్లో వరద బాధితులతో మాట్లాడారు ఆయన. ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆయన అన్నారు.
తనతో సహా మంత్రులు అధికారులు బురదలోనే తిరుగుతున్నారని చెప్పారు. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదని, బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని సీఎం ప్రధాన విమర్శ. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయారని చంద్రబాబు అన్నారు. ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించినా చేసిన పాపాలు కొంతైనా పోయేవని, బెంగళూరులో కూర్చుని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆరో తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి. ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన క్లూస్ చంద్రబాబు మంగళవారం ఇచ్చారు. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి అక్రమ నిర్మాణాల అంతు చూస్తామని ఆయన చెప్పారు. బుడమేరు కాలువకు గండ్లు పడిన ఇబ్రహీంపట్నం, శాంతినగర్, కవులూరు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రకాశం బ్యారేజీలో పడవలు వదిలిపెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోటి 30 టన్నుల బరువున్న 3 పడవలను వదిలేశారని ఫైర్ అయ్యారు. వాటి వేగానికి 15 టన్నుల బరువున్న 2 కౌంటర్ వెయిట్లు విరిగిపోయాయని గుర్తు చేశారు. ఒకవేళ అవి పిల్లర్లకు తాకితే పెద్ద విధ్వంసమే జరిగేదన్నారాయన. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చివేసే విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్నుల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2 కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. బుధవారం చంద్రబాబు ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపునకు కారణమైన తమ్మిలేరును పరిశీలించారు. తర్వాత కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై రైతులు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో మాట్లాడారు. కృష్ణాకు ఎప్పుడు ఊహించని వరద వచ్చిందని చెప్పారు. కృష్ణా జిల్లా కోడూరులో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఏడాదిలో పడాల్సిన వర్షం 2 రోజుల్లోనే పడిందని చంద్రబాబు లెక్క. పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు. వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితుంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే, లేకపోతే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 17 నాటికి అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. వరికి ఎకరాకు 10,000, వరదల్లో బట్టలు, వంట సామాగ్రి కోల్పోయిన కుటుంబాలకు 10,000 ఇస్తామని ప్రకటించారు. దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని చెప్పారు. ఆటో, సైకిల్, రిక్షా పాడైతే 10,000 చొప్పున సాయం చేస్తామన్నారు. తర్వాత కాకినాడ జిల్లా కెర్లంపూడిలో ఏలేరు ముంపు గ్రామం రాజుపాలెంలో పర్యటించారు. అక్కడ వరి చేలను పరిశీలించారు. అంతేకాదు కాలనీలో జేసీబీపై పర్యటించారు. వరద నీటిలోనే బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పిల్లలకు ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు చంద్రబాబు. ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు తమ హయాంలో నిధులు మంజూరు చేసిన వైసీపీ ప్రభుత్వం పనులు చేయలేదని మండిపడ్డారు. ఏలేరు కాలువల ఆధునీకరణ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏలేరు వరద ప్రాంతంలో 65,000 ఎకరాల్లో పంట దెబ్బతిందని చెప్పారు. ఏలేరుకు ఎగువ ప్రాంతాల నుంచి 47,000 క్యూసెక్కుల వరదొస్తే దిగువకు 27,000 క్యూసెక్కులు విడిచిపెట్టామని గుర్తు చేశారు. కానీ దానివల్ల కెర్లంపూడి మండలంపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. పిఠాపురం, పెద్దాపురం మండలాలకు కొంతమేర నష్టం జరిగిందని తెలిపారు. అయితే ఆ నీటిని దిగువకు రిలీజ్ చేయకపోతే డ్యాంకు ముప్పు వాటిల్లేదని ఆయన వివరణ. For more videos like this, subscribe Big TV channel.